పిచ్యుటరీ ట్యూమర్స్ వల్ల తలకాయ నొప్పి ఎందుకు లెగుస్తుంది? వై డూ పిచ్యుటరీ ట్యూమర్స్ కాజ్ హెడేక్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. మనకి పిచ్యుటరీ ట్యూమర్ వల్ల హెడేక్ ఎందుకు వస్తుందో చాలా డీటెయిల్గా సైంటిఫిక్గా అనలైజ్ చేద్దాం. పిచ్యుటరీ ట్యూమర్ వల్ల హెడేక్ రావడానికి రెండు రకాల కారణాలు. వన్ ఈస్ మెకానికల్ కాజ్, వన్ ఈస్ ది హార్మోనల్ కాజ్. ఫస్ట్ మెకానికల్ కాజ్ గురించి చూద్దాం. పిచ్యుటరీ ట్యూమర్ మన బ్రెయిన్లో సెల్లా టర్సికా అనే స్మాల్ స్పేస్లో ఉంటుంది. దీని చుట్టూ చాలా పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డ్యూరా మ్యాటర్. ఇది బ్రెయిన్ చుట్టూన్న చిన్న పొర. ఇది చాలా పెయిన్ సెన్సిటివ్. పిచ్యుటరీ ట్యూమర్ పెరిగే కొద్దీ ఈ డ్యూరా మ్యాటర్ మీద ప్రెషర్ పెంచి ఒత్తేస్తుంది. ఈ ఒత్తడం వల్ల పేషెంట్కి హెడేక్ వస్తుంది. సెకండ్ వన్ డయాఫ్రామా సెల్లా. పిచ్యుటరీ గ్లాండ్ చుట్టూన్న చిన్న లేయర్ని డయాఫ్రామా సెల్లా అని పిలుస్తాం. ఇది కూడా పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్. సో ఈ పిచ్యుటరీ ట్యూమర్ పెరిగే కొద్దీ డయాఫ్రామా సెల్లాని ఒత్తడం వల్ల హెడేక్ వస్తుంది. మూడో కారణం, పిచ్యుటరీ ట్యూమర్ పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన నరాలు, దట్ ఈస్ ఆప్టిక్ నర్వ్స్ని కంప్రెస్ చేస్తుంది. ఈ ఆప్టిక్ నర్వ్స్ కంప్రెస్ చేయడం వల్ల కంటి చుట్టూ హెడేక్ మొదలవుతుంది. నాలుగో కారణం, పిచ్యుటరీ గ్లాండ్కి ఇటు పక్కన అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ క్యావర్నస్ సైనస్ అనే స్ట్రక్చర్లో మన ఫేస్కి సంబంధించిన చాలా నరాలు ఉంటాయి. ఫేస్కి కంటికి సంబంధించిన నరాలు. ఈ నరాలు కంప్రెస్ కావడం వల్ల హెడేక్, ఫేషియల్ పెయిన్ రావచ్చు. ఇంకో ఐదో కారణం, ఈ గ్లాండ్ పెరిగే కొద్దీ మన మెదడులో సిఎస్ఎఫ్ అనే ఫ్లూయిడ్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల సిఎస్ఎఫ్ అక్యుములేట్ అయి బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల హెడేక్, వామిటింగ్స్, ఇంకా సివియర్ కేసులో అన్కాన్షియస్నెస్ కూడా కావచ్చు. సెకండ్ గ్రూప్ ఆఫ్ కాజెస్ ఆర్ ది హార్మోనల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాక్టినోమా. ఈ రకమైన పిచ్యుటరీ ట్యూమర్లో హార్మోన్స్ పెరగడం వల్ల బాడీలో బీపీ పెరిగి ఫ్లూయిడ్ రిటెన్షన్, నీళ్ళు పెరగడం వల్ల ఇండైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలాగని మన రక్తనాళాల్లో ప్రెషర్ పెరగడం వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా సమ్మరైజ్ చేయాలంటే పిచ్యుటరీ ట్యూమర్ నెంబర్ ఆఫ్ మెకానికల్ కాజెస్ అండ్ ఫ్యూ హార్మోనల్ కాజెస్ వల్ల హెడేక్కి కారణమవుతుంది. ఎప్పుడైతే మనం సర్జరీ చేస్తామో ట్రాన్స్నేజల్ ఎండోస్కోపిక్ సర్జరీ, ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ వాడి పిచ్యుటరీ గ్లాండ్లో పెరిగిన ట్యూమర్ని తీస్తామో ఈ మెకానికల్ కాజెస్ తగ్గడం వల్ల, ఈ హార్మోనల్ చేంజెస్ రెస్టోర్ కావడం వల్ల 90-95% మందిలో హెడేక్ తగ్గుతుంది. అదే కానీ ఈ ట్రీట్మెంట్ మనం చిన్న స్టేజ్లో ట్యూమర్ చిన్న ఉన్నప్పుడు కానీ ఐడెంటిఫై చేసి చేయగలిగితే సక్సెస్ రేట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది.